ఆ యోని పూజలు అనే ఆ విషయాలు ఎందుకొచ్చాయి ప్రస్తావన అన్న విషయం మాట్లాడడం చేత ఖచ్చితంగా ఇప్పుడు ఈ 5-6 రోజుల్లోనే ఇన్ఫర్మేషన్ తెలియాలి. అవును. శ్రీనివాస్‌కి ఇప్పుడు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో సమస్యలు ఏర్పడబోతున్నాయి. 2-3 పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అయ్యాయి. నిన్న మనం ఉమెన్ ప్రొటెక్షన్ కమిషన్ దగ్గర కూడా మనం కేసు వేయడం, ఈరోజు రేపు వాళ్ళు ఛార్జ్ షీట్ సంథింగ్ ఏదో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తెలవడం వల్ల రానున్న రోజుల్లో మోసపోవాలన్న ఉద్దేశం ఇక్కడ దాకా రావాల్సి వచ్చిందమ్మా. అంటే పర్టికులర్గా గురువుగారు నార్మల్గా మనం అన్ని పూజలు చేస్తూ ఉంటాం దేవునికి. సో యోని పూజ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ సో ఈయన యోని పూజకు ప్రత్యేకంగా 10 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి మీరే క్లియర్గా చెప్పడం జరిగింది నిన్న మనకైతే అక్కడ. అసలు యోని పూజ ఎందుకు చేస్తారు అసలు? యోని పూజ అనేటిదమ్మా శ్రీ పురాణం అంటే మన దగ్గర దేవీ పురాణం అంటే ఏంటంటే అమ్మా ఫస్ట్ అంటే ప్రజలకి తెలవాలని చెప్తున్నా. దేవీ పురాణం వచ్చేసి పార్వతీమాతది. పార్వతీమాత యొక్క 18 పీఠాల గురించి అంటే అష్టాదశ శక్తి పీఠాల గురించి వివరించబడింది అందులో. పార్వతీదేవి యొక్క ఒక్కొక్క అవయవం 64 భాగాలుగా పడ్డది. అంటే చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే అమ్మా మన దగ్గర శక్తి పీఠాలు 64, అందులో ప్రాముఖ్యతని గాంచినవి 18. 64 శక్తి పీఠాలు భూమండలంలో ఉన్నాయి. అలా పరమాత్ముడి ఆజ్ఞతోని అమ్మవారు యోని ఎక్కడైతే పడిందో కామాఖ్యాదేవి ఆలయం గౌహాటి అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. కొండ ప్రాంతంలో ఉంటుంది.